మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుతున్నారు. 2019 ఎన్నికలలో ఓడిపోయిన చింతమనేని ఈసారి 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా నిత్యం శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో చింతమనేని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పెదపాడు మండలం ఏపూరులో 3వ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ, అభివృద్ధి అంటే కనీసం అవగాహన లేని జగన్ లాంటి మోసగాడు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల నేడు మన రాష్ట్రానికి రాజధాని, యువతకు భవిష్యత్తు లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు విజన్ తోనే రాష్ట్రానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికలలో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం 2014 ఎన్నికలలో గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. దీంతో ఇప్పుడు 2024 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా దెందులూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.